నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకాన్ని మీకు అర్థమయ్యే భాషలో అనువాదము సంకలనం చేసింది మనమే. సో ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, జీవిత భాగస్వామి కాపురానికి రాకుండా దూరంగా ఉంటే చట్ట ప్రకారంగా మనం ఏమి చేయవచ్చు? సో మిత్రులారా, వివాహం జరిగిన తర్వాత భార్య భర్తల మధ్య ఏ చిన్న గొడవ జరిగి భార్యాభర్తలు ఇద్దరు వారిలో ఏ ఒక్క భాగస్వామి అయినా సరే కాపురం చేయకుండా దూరంగా ఉంటే మన దేశంలో హిందూ వివాహ చట్టం 1955 అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 9 ప్రకారంగా వివాహ పునరుద్ధరణ హక్కులను ఉపయోగించుకునే హక్కు ప్రతి భాగస్వామికి ఉంటుంది. అయితే దీన్ని ఆర్సిఆర్ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అని పిలుస్తుంటాము. బలమైన కారణం లేకుండా ఏ చిన్న కారణంతోనైనా సరే భాగస్వామి కాపురానికి రాకుండా దూరంగా వెళ్ళిపోతే మొదటగా మరొక భాగస్వామి ఎవరైతే తన భార్యని కాపురానికి రమ్మని పిలవాలనుకుంటున్నారో అతను, లేకపోతే భర్త దూరంగా వెళ్ళిపోతే భార్య అయినా సరే, వారిద్దరిలో ఎవరైనా సరే లీగల్గా ఒక అడ్వకేట్ ద్వారా ముందుగా ఆర్సిఆర్ కింద ఒక లీగల్ నోటీస్ను పంపించి కాపురానికి రమ్మని పిలవచ్చు. అలా నోటీస్ పంపించిన తర్వాత కూడా అవతల వ్యక్తి నుంచి, భాగస్వామి నుంచి సమాధానం లేకపోతే డైరెక్ట్గా ఫ్యామిలీ కోర్టులో మీ నివాసం ఎక్కడైతే ఉంటుందో ఆ నివాస ప్రాంతము ఏ ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వస్తుందో అక్కడ మీరు ఆర్సిఆర్ కింద ఒక కేసు ఫైల్ చేసి న్యాయస్థానం ద్వారా కూడా సమన్లు పంపించి కాపురానికి రమ్మని పిలిచే అవకాశము, హక్కు, బాధ్యత మీకు ఉంటుంది. సో చిన్న చిన్న గొడవలకే విడాకులు ఫైల్ చేసుకోకుండా చట్టము మనకు ఒక అవకాశం కల్పించింది, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్, వివాహ పునరుద్ధరణ హక్కులు. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో సులభంగా తెలియపరచడం జరిగింది. సో ఈ పుస్తకం కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి పొందవచ్చు. ప్రైస్, పోస్టల్ ఛార్జెస్ జిఎస్టీతో కలుపుకొని 650 రూపాయలు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.